శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 21వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి గ్రహాల సంచారాన్ని బట్టి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, అలాగే ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూల గ్రహాలు ఇంకా అనుకూలించడానికి, వ్యతిరేక గ్రహాలన్నీ కూడా అనుకూల గ్రహాలుగా మారిపోవటానికి, అంటే వాటి వ్యతిరేకత తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, గోమాతకి ఏ ఆహారం తినిపించాలో, ఎటువంటి దానాలు నిర్వహించాలో, ద్వాదశ రాశుల వారికి మే 21 నుంచి మే 31 మధ్యలో ఈ 11 రోజుల్లో వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందో, సంపూర్ణంగా రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి మే 21వ తేదీ నుంచి మే 31వ తేదీ మధ్యలో ఈ 11 రోజుల్లో గ్రహాల సంచారం బట్టి ఫలితాలు పరిశీలిస్తే, 11 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం పరిశీలించాల్సినటువంటి 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు వృషభ రాశిలోనే, వాళ్ళ రాశిలోనే సంచారం చేస్తున్నాడు. జన్మరాశిలో సూర్యుడి సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో సూర్యుడి బలం లేదు. జన్మంలో సూర్యుడు ఏం చేస్తాడు అంటే ఆరోగ్య సమస్యలు ఇస్తాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం, ఇలాంటివి పాటించాలి. ఆఫీస్ టెన్షన్స్ కూడా సూర్యుడి బలం లేదు కాబట్టి ఉంటాయి. ఆఫీసులో కొలీగ్స్తో కానీ, బాస్తో కానీ జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి వృషభ రాశి వాళ్ళకి సూర్యుడి బలం తక్కువ ఉండటం వల్ల కలుగుతూ ఉంటాయి. తండ్రితో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే సూర్యుడు తండ్రి గ్రహం కాబట్టి, సూర్యుడు వృషభ రాశిలో అంటే శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. జన్మంలో ఉన్నటువంటి సూర్యుడు తండ్రితో విభేదాలు కలిగిస్తాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళు తండ్రితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. రవి బలం లేదు కాబట్టి గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం వృషభ రాశి వాళ్ళు చేయాలి. అలాగే ఆదిత్య హృదయం వినాలి. అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి ఓం సవిత్రే నమః అనే మంత్రం రోజు 12 సార్లు చదువుకోవాలి. ఇవి చేసుకుంటే సూర్యుడి బలం పెరుగుతుంది, వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి. బుధుడు వృషభ రాశి వాళ్ళకి 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 1వ సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. చివరి 3 రోజులు 2వ సంచారం అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే 29, 30, 31 ఈ తేదీల్లో బుధుడు బాగున్నాడు. కాబట్టి వృషభ రాశి విద్యార్థులు ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే నెంబర్ 1 ర్యాంకులు రావాలంటే 29, 30, 31 తేదీల్లో రాయండి. అలాగే నిరుద్యోగులు ఎవరైనా ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వాలనుకుంటే ఈ చివరి 3 రోజుల్లో అటెండ్ అవ్వండి. క్వాలిఫికేషన్కి తగిన మంచి జాబ్, హై ప్యాకేజ్తో మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలన్నా, వ్యాపారంలో టాప్ పొజిషన్కి వెళ్ళాలన్నా 29, 30, 31 తేదీల్లో బలం ఉంది. విద్యార్థులకి, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకి చివరి 3 రోజులు బుధుడి బలం ఉండటం వల్ల ఈ ప్రయోజనాలు ఉంటాయి. కానీ మొదటి 8 రోజులు బుధుడి బలం లేదు, బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులకి కష్టంగా ఉంటుంది, నిరుద్యోగులకి జాబ్ రావటం కష్టం, వ్యాపారస్తులకు లాభాలు పెద్దగా కనిపించవు. మొదటి 8 రోజుల్లో బుధుడి బలం పెరగాలంటే బుం బుధాయ నమః రోజు 17 సార్లు చదువుకోండి. గణపతి ఆలయ దర్శనం చెయ్యండి. పెసలు నానబెట్టి మొదటి 8 రోజుల్లో ఒకసారి ఆవుకు పెట్టడం కానీ, లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేసుకోండి. అప్పుడు మొదటి 8 రోజుల్లో బుధుడి బలం కూడా పెరుగుతుంది. అలాగే కుజుడి సంచారం తీసుకుంటే కుజుడు 12వ ఇంట్లో ఈ 11 రోజులు సంచారం చేస్తున్నాడు. 12వ స్థానంలో కుజుడు ఉంటే వ్యయ కుజ దోషం అంటారు. ఈ వ్యయ కుజ దోషం అనేది శత్రుబాధల్ని ఇస్తుంది, దిష్టి దోషాలను ఇస్తుంది, అలాగే ఎదుటి వాళ్ళు ఏడిపిస్తుంది, ఖర్చులు ఇస్తుంది. ఈ సమస్యలన్నీ 12వ ఇంట్లో కుజుడి వల్ల కలుగుతాయి. అంటే వృషభ రాశి వాళ్ళకి 11 రోజుల్లో కుజుడి బలం లేదు కాబట్టి శత్రువులు ఉంటారు. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెడతారు. అలాగే నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. అవన్నీ తొలగింపజేసుకోవాలంటే ఒకసారి 11 రోజుల్లో ఎప్పుడైనా కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం కానీ చేయాలి. అలాగే నరదిష్టి పోవటానికి, ఖర్చులు, ఈ శత్రుబాధలు తొలగింపజేసుకోవటానికి ఓం నమో నారసింహాయ మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినాలి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు వృషభ రాశి వాళ్ళకి తొలగిపోతాయి.
కుజుడిని అనుకూలంగా మార్చుకోవచ్చు. అలాగే శుక్రుడు 2వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. ఈ 11 రోజులు వృషభ రాశి వాళ్ళకి శుక్రుడి బలం ఉంది. 2వ స్థానం అంటే వాక్ స్థానం, ధనస్థానం, కుటుంబ స్థానం. కాబట్టి ధనపరంగా మనీ ప్రవాహం బాగుంటుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, కుటుంబంలో వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు, రిలేషన్స్ బాగుంటాయి, కళారంగంలో అవకాశాలు వస్తాయి, భార్యాభర్తల అన్యోన్యత ఉంటుంది, అలాగే విందు భోజనాల్లో పాల్గొంటారు. ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా శుక్రుడు 2వ స్థానంలో ఉండటం వల్ల వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు. శుక్రుడు 2వ స్థానంలో ఉండటం వల్ల మీ మాటకు తిరుగుండదు, సమాజంలో కానీ ఇంట్లో కానీ మీ మాటకు మంచి గౌరవం ఉంటుంది. అలాగే ఆదాయ మార్గాలు కూడా రకరకాలుగా పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుక్రుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోకర్లేదు, శుక్రుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. ఈ 11 రోజుల్లో రవి బలం లేదు, కుజుడి బలం లేదు. మొదటి 8 రోజులు బుధుడి బలం లేదు. కాబట్టి వీటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ గ్రహాల బలం పెరిగి వృషభ రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. జ్యోతిష శాస్త్రంలో రాసులకి ఎంత ప్రాధాన్యత ఉందో సంఖ్యాశాస్త్రంలో పుట్టిన తేదీకి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. సంఖ్యాశాస్త్ర పరంగా మీరు పుట్టిన తేదీని బట్టి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే గ్రహాల అనుకూలత కలిగి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. స్త్రీ పురుషులు ఎవరైనా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించినట్లయితే వాళ్ళని సూర్యగ్రహ ప్రభావ జనితులుగా సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. కాబట్టి 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వాళ్ళు సూర్యుడిని ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజు సూర్య భగవానుడికి సంబంధించిన స్తోత్రాలు వినాలి. అలాగే నెలకొక్కసారి గోధుమలు దానం ఇచ్చుకోవాలి. అప్పుడు వాళ్ళకి జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే సంఖ్యాశాస్త్ర పరంగా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వాళ్ళని చంద్రగ్రహ ప్రభావం ఉన్న జాతకులుగా చెప్తారు. ఇటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా చంద్రుడికి అధిష్టాన దేవుడైనటువంటి పరమేశ్వరుణ్ణి గాని, లక్ష్మీదేవిని గాని ఎక్కువగా పూజించాలి. 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వాళ్ళు నెలకొక్కసారి బియ్యం దానం ఇచ్చుకుంటే మంచిది. అలాగే ఓం చంద్రశేఖరాయ నమః, ఓం శ్రీం శ్రీయై నమః, ఈ 2 మంత్రాలు రోజు 21 సార్లు చదువుకుంటే ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళకు తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో గురువు ప్రభావం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళు నెలకొక్కసారి శనగలు దానం ఇచ్చుకుంటే చాలా మంచిది. అలాగే వీళ్ళు తరచుగా ఈశ్వరుణ్ణి పూజించాలి. ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వాళ్ళు తొందరగా అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఈ మంత్రంతో పాటు బృం బృహస్పతయే నమః అనే మంత్రం చదువుకున్నా కూడా అదృష్టం తొందరగా వరిస్తుంది. 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వాళ్ళని రాహుగ్రహ ప్రభావ జనితులుగా సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. కాబట్టి వీళ్ళు దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి. వీలైనప్పుడల్లా దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది. దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. నెలకొక్కసారి మినుములు దానం ఇచ్చుకుంటే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. 5, 14, 23 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో బుధుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. వీళ్ళు రోజు గణపతి మంత్రం చదువుకోవాలి. గం గణపతయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, నెలకొకసారి పెసలు దానం ఇచ్చుకోవటం చేస్తే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. 6, 15, 24 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో శుక్రుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి 6, 15, 24 తేదీల్లో జన్మించిన వాళ్ళు శుక్రుడికి అధిష్టాన దేవం లలిత అమ్మవారు కాబట్టి లలిత అమ్మవారిని ఎక్కువగా పూజించాలి. ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయే నమో నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, నెలకొక్కసారి అలసందలు అంటే బొబ్బర్లు దానం ఇచ్చుకోవటం ద్వారా జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. 7, 16, 25 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో కేతువు ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి 7, 16, 25 తేదీల్లో జన్మించిన వాళ్ళు ప్రతిరోజు ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. నెలకొక్కసారి ఉలవలు దానం ఇవ్వండి. అప్పుడు మీకు జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. 8, 17, 26 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో శని ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. అందుకే 8, 17, 26 తేదీల్లో జన్మించిన వాళ్ళు ఆంజనేయ స్వామిని గాని, వెంకటేశ్వర స్వామిని గాని
ఈశ్వరుణ్ణి గాని ఎక్కువగా పూజించండి. ప్రతిరోజు ఓం గోవిందాయ నమః, శ్రీ రామదూతాయ హనుమతే నమః, ఓం నమ శివాయ ఈ 3 మంత్రాలు కూడా 21 సార్లు చొప్పున చదువుకుంటే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. నెలకొక్కసారి నువ్వులు దానం ఇచ్చుకోవటం ద్వారా కూడా జీవితంలో తొందరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఇక చివరగా 9, 18, 27 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో కుజుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. 9, 18, 27 తేదీల్లో జన్మించిన వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని, నరసింహస్వామిని ఎక్కువగా పూజిస్తే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. ఓం సాం శరవణ భవ, ఓం నమో నారసింహాయ ఈ 2 మంత్రాలు ప్రతిరోజు 21 సార్లు చదువుకోవటం, నెలకొక్కసారి కందులు దానం ఇచ్చుకోవటం ద్వారా జీవితంలో తొందరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి జ్యోతిష శాస్త్ర పరంగా రాసులకు ఎంత ప్రాధాన్యత ఉందో సంఖ్యాశాస్త్రంలో పుట్టిన తేదీలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మీరు పుట్టిన తేదీలను బట్టి ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే జీవితంలో తొందరగా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.